ఇప్పుడు పాల్ మామూలు వ్యక్తి కాదు. మొన్నటిదాకా మత ప్రచారకుడు, శాంతిదూత, నిన్న రాజకీయ నాయకుడు, ఇప్పుడు మర్డర్ కేసులో నిందితుడు. సోదరుడు డేవిడ్ రాజు హత్య వెనుక పాల్ హస్తం ఉందని తేల్చిన పోలీసులు అరెస్ట్ చేశారు. పైగా సాక్ష్యంగా ఉన్న నిందితుడి మర్డర్ కోసం తమకే సుపారీ ఇచ్చారని, దానికి వీడియో సాక్ష్యాలున్నాయని మరో కేసు పెట్టారు. దేవుని నామం అన్య జనుల మధ్య దూషించబడుతుంది. ఎవరిని బట్టి అంటండి? ఎవరిని బట్టి? యేసుక్రీస్తు నమ్ముకున్న వారిని బట్టి, యేసుని అంగీకరించిన వారిని బట్టి. ఒక మాట చెబుతున్నా, మెడలో సిలివేసుకుని పారు షాపుకి వెళ్ళి నిల్చుంటే ఆ పక్కనే అన్యుడే ఉన్నాడు. వాడేమంటాడు? వీడ యేసు నమ్ముకున్నది. ఈ గిరస్తాని వాళ్ళందరూ ఇంతే అంటే, ఈ క్రైస్తవులందరూ ఇంతే అని అనుకోవాలి కదా వాడు. ఈరోజు క్రైస్తవులు చేసే పనికి మాలిన పనులను బట్టి మీడియాకి ఎక్కుతున్నాయండి. పనికి మాలిన పనులు ఈరోజు సేవకులు చేసే పనులను బట్టి యేసు నామం అవమాన పాలైపోతుందండి. అన్యజనుల మధ్య దూషించబడుతుందండి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో దివాకర్ అనే పాస్టర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనేక చోరీల్లో అతను నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతని దగ్గర నుంచి 4,80,000 రూపాయల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను సీజ్ చేశారు. 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా హాలియాలో ఇతను పాస్టర్ గా పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఈ రోజు నువ్వు చేసే పనులు నా దేవుణ్ణి అవమాన పాలు చేస్తూ ఉన్నాయి. ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, దేవుని బిడ్డ, విశ్వాసివి అని అనుకుంటున్నా నీవు, విశ్వాసివని అనుకుంటున్నా నీవు నిజంగా యేసయ్య నీలో ఉన్నాడా? యేసు మార్గంలో నడుస్తున్నావా? యేసు నమ్ముకుని ఎన్నో ఏండ్లు అయ్యిందే, బాప్తీసం తీసుకుని ఎన్నో సంవత్సరాలు అయ్యిందే, కానీ నీ బ్రతుకు మారిందా? నీ హృదయం మారిందా? నీ తలంపు మారిందా? నీ ఆలోచన మారినయా? నీ పాప బ్రతుకుని విడిచిపెట్టావా? నీ పాప జీవితాన్ని విడిచిపెట్టావా? ఏదో పేరుకి యేసునామాన్ని కలిగి ఉన్నాం అనుకుంటున్నాం. మనం యేసు నమ్మాను అనుకుంటున్నాం, కానీ నా దేవుడు అంటూ ఉన్నాడు, అయ్యా మిమ్మల్ని బట్టే నా నామము అన్య జనుల మధ్య ఏమవుతుందటయ్యా? యవనస్తులారా, ఏమవుతుంది? ఎవరిని బట్టి? ఎవరిని బట్టి? మనల్ని బట్టేనండి.